జాగృతి పార్టీ రాష్ట్ర నాయకురాలు లక్ష్మీ శ్రావణి గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే. సో ఎట్లుంది మేడం మీ జాగృతి పార్టీ? బాగుందండి, చాలా కష్టాలు పడుతున్నాము, బట్ ఒక విజన్తో ముందుకు వెళ్తున్నాం కాబట్టి. సో అనుకున్నంత రెస్పాన్స్ వస్తుందా జనాల నుంచి? అనుకున్న దానికంటే ఎక్కువ వస్తుంది నిజం చెప్పాలంటే. మేబీ కొత్త కదా, మీకు అట్లా అనిపిస్తుందేమో అనిపిస్తుంది. స్టార్ట్అప్ కంపెనీసే కదా ఎక్కువ సక్సెస్ రేట్ ఉండేది. స్టార్ట్అప్ కంపెనీస్ ఒక్కొక్కసారి బోల్తా కొట్టిన రోజులు కూడా ఉన్నాయి కదా. మేము ఎవరం టైం లిమిట్ పెట్టుకోలేదు. అట్ ద సేమ్ టైం ఇంతే టైం వర్క్ చేయాలి, మేము వర్క్ చేయట్లేదు. యాక్చువల్గా వీఆర్ వర్కింగ్ టువర్డ్స్ అ విజన్. మహిళలకి ప్రాధాన్యత ఇస్తున్నా అని చెప్పేసి కవిత గారు ఒక చిట్చాట్లో చెప్పడం అనేది జరిగింది. నిజమేనా మేడం? మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం పోరాడిన దాంట్లో ఎవరి గురించి మనం చెప్పుకుంటాము తెలంగాణ నుంచి అంటే ఖచ్చితంగా కల్వకుంట్ల కవిత గారి. ఎందుకు రాజకీయాల్లోకి వచ్చారు? నేను 6 years 7 years ఉన్నప్పటి నుంచి ఐ ఎన్విజన్ టు బికమ్ ఎ లీడర్. లీడర్షిప్ ఓకే, ఎవరికైనా పాలిటిక్స్లోకి రావాలి, మనం ఏదో చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఉంటుంది. అండ్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ఈ 3 పార్టీలకు తప్పించి వేరే పార్టీకి స్కోప్ లేదన్నది నా అభిప్రాయం. పార్టీనే నమ్ముకొని నేను రాలేదు, నేను నన్ను నమ్ముకొని వచ్చిన. ఐఎమ్ రేస్డ్ అప్ యాజ్ అ లీడర్. రాజకీయాలకు మనం రాగానే కరప్టెడ్ అయిపోతాం మేడం, ఎందుకంటే అవసరాలు అట్లాంటివి ఉంటుంది. సో ఇంత నీతి నిజాయితీ అనేది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో రాజకీయంలో పనికిరాదు. అట్లా ప్రతి ఒక్కరు అనుకోవడం వల్లే ఇవాళ మనం కరప్టెడ్ సిస్టంలో ఉన్నాం. డెఫినెట్గా మీరు అన్నట్టు ఒకటేసారికి చేంజ్ రావాలి అని నేను అనను, కానీ మార్పు మనతో మొదలవు. మంచితనం ఉంటే పనికి రావట్లేదు, డబ్బులు ఉంటే చాలు జనాలు కూడా గుడ్డిగా ఓట్లేసేస్తుంది. నువ్వు నిజంగా వాళ్ళకి కావాలి, ఆపద ఉంది, ఆదుకోవాలి అన్న టైంలో ఒక లీడర్గా నేనున్నా అన్న ధైర్యం వాళ్ళకి ఇవ్వగలిగితే వాళ్ళు డబ్బులు ఎందుకు తీసుకుంటారు వేరే వాళ్ళ దగ్గర?